హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే ప్రతి ఒక్కరు డైలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోరు. దీనివల్ల మీ కెమెరా అండ్ లొకేషన్ అయితే వేరే వారికి తెలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అదే విధంగా వాళ్ళు యాక్సెస్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త కొద్దీ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. అంతేకాకుండా మీకు ఇంకా తెలియని చాలా సెట్టింగ్స్ అయితే చెప్తానన్నమాట. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. సో ఈ డైలర్కి సంబంధించిన సెట్టింగ్ గురించి మీరైతే మీ ఫోన్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక 3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూసినట్టయితే యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా అండ్ లొకేషన్. మనకు డైలర్ కి అసలు కెమెరా ఎందుకు వర్క్ అవుతుంది, లొకేషన్ ఎందుకు వర్క్ అవుతుంది మీరే చెప్పండి. సో ఇవి రెండు ఆప్షన్ మనకు అవసరమే లేదు కాబట్టి, ఇది యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరేం చేసుకోవాలి, కెమెరా ఆప్షన్ మీద ప్రెస్ చేసి దాన్ని డినే అని చెప్పేసి ఉంది సెకండ్ ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డినే అనేవి అని చెప్పేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కెమెరా అనేది డైలర్ అయితే తీసుకోదన్నమాట. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ ఆప్షన్స్ అయితే చెక్అవుట్ అయితే చేయాలి. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ కూడా ఇది బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది అనమాట. దీన్ని కూడా మీరు ఏం చేసుకోవాలి, సింపుల్ గా డినే అని చెప్పేసి ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ లొకేషన్ అనేది డైలర్ అయితే తీసుకోదన్నమాట. ఎవరైనా సరే స్పామ్ కాల్ చేసినప్పుడు మెయిన్ గా ఇదే చేస్తూ ఉంటారన్నమాట. మీ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఆన్ కావడం వల్ల వాళ్ళకు మీ లొకేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అందు గురించే ఈ ఆప్షన్ కూడా మీరు డినే అని చెప్పేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా దాన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మెయిన్గా ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మీ మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే పర్మిషన్స్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పర్మిషన్స్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే స్టార్టింగ్ లో మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది పర్మిషన్స్ అని చెప్పేసి. దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్మిషన్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ గా మీకు కాల్ లాక్స్ అని చెప్పేసి కనబడుతుంది థర్డ్ ఆప్షన్ లో, దాన్ని అయితే మనం చూస్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి మన డైలాగ్ సంబంధించింది. ఏవేవి యాప్స్ ఇప్పటి వరకు మన పర్మిషన్ ని వాడుతున్నాయి కాల్ లాక్స్ ని అని చెప్పేసి ఈ పర్మిషన్ అయితే చూపెడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి మనకు. ఏవైతే కాల్స్ మన కాల్ లాగ్స్ ఉంటాయో అవన్నీ స్టోర్ చేసుకునేటి. ఇక్కడ గూగుల్ చూడండి, గూగుల్ కూడా తీసుకుంది అనమాట. ఈ విధంగా గూగుల్ అనేది మన కాల్ లాగ్ కూడా తీసుకున్నది అనుకోండి. సో దీని వల్ల మన కాల్ డీటెయిల్స్ కానీ ఏవైనా సరే డీటెయిల్స్ కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని ఇప్పుడే స్టాప్ అయితే చేసుకోవాలి. అదే విధంగా దాన్ని ఓపెన్ చేసినట్టయితే గూగుల్ అనేది మన కాల్ లాగ్స్ కాకుండా, అంతేకాకుండా కాంటాక్ట్స్ ని, అంతేకాకుండా కెమెరాని, లొకేషన్ ని ఈ విధంగానైతే యాక్సెస్ చేస్తూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సో దీని వల్ల మనకి ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయితే కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి ముందే మీరు ఈ జాగ్రత్త కొద్దీ ఇవన్నీ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఇంకా ఏమేమి చెక్అవుట్ చేస్తారంటే ఇదే విధంగా ఏవైనా యాప్స్ అనేవి మీ కాల్ లాగ్స్ అనేవి తీసుకుంటున్నాయా, మీ కాంటాక్ట్స్ అనేవి తీసుకుంటున్నాయా అని చెప్పేసి డీటెయిల్ గా ఏ యాప్లు ఉన్నాయి మీ మొబైల్లో అని చెప్పేసి చెక్అవుట్ అయితే ఈ విధంగానైతే చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ట్రూ కలర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకొక కొత్త యాక్టివిటీ కూడా తీసుకుంటుంది. ఇది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. మనం ఏమేం చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి ట్రూ కలర్ అయితే అబ్జర్వేషన్ లో ఉంచుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరు డినేట్ లను అయితే పెట్టుకోండి. దీన్ని కూడా పర్మిషన్ అయితే ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా చాలా రకాల ఫోన్ యాప్స్ ఉంటాయి కదా మీ మొబైల్లో, ఈ విధంగానైతే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఏ యాప్ ఏ కాంటాక్ట్ తీసుకుంటుంది, ఏం కథ, ఎందుకు తీసుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగానైతే చెక్అవుట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన ఫోన్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ డైలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఐడెంటిఫై అన్నోన్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన ఫోన్ కి ఏవైతే అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయో అవి వచ్చేసి మనకి ఇక్కడ డిటెక్ట్ చేసి చెప్తుంది అనమాట. అది వచ్చేసి స్పామ్ కాలా లేకపోతే రెగ్యులర్ కాలా, నార్మల్ కాలా అని చెప్పేసి. సో దీని వల్ల మనకు ఆ కాలర్ ఐడి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటది అనమాట. ఆ విధంగా ఫోన్ కాల్స్ వచ్చినట్టయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది దీన్ని లావట్టాలా వద్దా అని చెప్పేసి. ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. కంపల్సరీగా దీన్ని అయితే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే తర్వాత మీరే ఏ కాల్ ఎందు గురించి వచ్చింది, దాని తర్వాత లావట్టిన తర్వాత ఎంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి ఇవాళ రేపట్లో మీకు తెలిసి ఉండొచ్చు. సో ఆ విధంగా జరగకూడదు అంటే ముందే ఇదైతే ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు కాల్ వచ్చినప్పుడు డైరెక్ట్ అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ డైలర్ సెట్టింగ్స్ అయితే వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి.